నమస్తే. ఇప్పుడు ఎక్కడున్నా తెలుసా, మనం అష్టపద్. మనం శివయ్యని మౌంట్ కైలాష్ని దగ్గరగా చూడాలండి అంటే బాగా క్లారిటీగా చూడాలి అండి అంటే కనుక అష్టపద్ ఇది కరెక్ట్ ప్లేస్ అనమాట. అష్టపద్ అంటే చాలా క్లారిటీగా స్వామివారు కనిపిస్తారంట పారిక్రమం కంటే కూడా. బేసిక్ నేను పారిక్రమకి వెళ్ళలేదు, అష్టపద్కి అయితే ఇప్పుడైతే వచ్చాను, రేపు వెళ్తాను పారిక్రమకి. అసలు స్వామివారిని చూడండి ఎలా ఉంది. నేను జూమ్ చేస్తున్నాను ఇప్పుడు. ఆహాహాహా, అసలు మొత్తం మట్టి కొండల మధ్యలో ఒక సిల్వర్ కొండలు అయితే మెరుస్తున్నారు స్వామివారు. జస్ట్ చూడండి, మొత్తం మట్టి కొండలే అన్నమాట అంతా కూడా బేసిక్గా. మళ్ళీ మీకు ముందు చూస్తే కనుక మీకు ఇక్కడ క్లారిటీగా కనపడట్లేదులే కానీ స్వామి వారి ముందు కొండ వచ్చేసి నంది ఆకారంలో అయితే ఉంటుందండి. ఆ కొండ పేరు కూడా నంది కొండ అనే ఇది చెప్పారు, సంథింగ్ దాని పేరు కూడా. స్వామివారికి నంది ఆకారంలో అయితే ఉంది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో చూడండి. నేను దగ్గరికి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నాను, ఇంకా దగ్గరికి వెళ్తాను కొట్టు ఇంకా ఉండదు. నంది కూర్చుంటే ఇలాగా 4 లెగ్స్ మీద కూర్చుంటే ఎలా అయితే ఉందో అలా అయితే ఉంది. ముందు మీకు దీన్ని ఏమంటారు, చెవులు, వెనక తోక భాగం అంతా కూడా చాలా 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 క్లారిటీగా అయితే కనిపిస్తుంది అనమాట. జస్ట్ చూడొచ్చు, ఇది అష్టపద్ చాలా 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 బాగుంది. అంతా కూడా ఫొటోస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా, వాళ్ళకి వీళ్ళకి. మనకైతే ఇలా వ్యాన్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఆ వ్యాన్స్లో అయితే వచ్చాం అనమాట. మనిషికి 500 యోన్స్ అయితే తీసుకుంటున్నారు. ఇదైతే ట్రావెల్ కాదు, ట్రావెల్ కాకుండా మళ్ళీ సైట్కి అయితే బుక్ చేసుకోవాలి. ఒక ఎన్ వచ్చేసి మనకి 14 రూపాయలు సుమారుగా. నేను వచ్చినప్పుడు 13.5 to 14. మీరైతే లెక్కేసుకోండి ఎంత ఉందో అదనమాట. ఆహాహా, చాలా 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 బాగుంది. రూమ్ నుంచి కూడా పెద్ద లెక్కలోకి వచ్చే డిస్టెన్స్ అనేది కూడా అయితే నేను చెప్పను, బట్ కొంచెం హిల్ ఏరియా రావటానికి. నిజం చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి ఒక 2 సార్లు 108 స్వామివారిది ఓం నమః శివాయ చదువుకున్నా. నిజం చెప్తున్నాను, వచ్చిన దగ్గర నుంచి స్వామివారిని చూస్తూనే ఉన్నా, ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అంత హెవీ అట్రాక్షన్తో అయితే ఉన్నారు స్వామివారు. నేను చెప్తున్నాను, ఇక్కడికి రావటం ఏదో అసలు ఇంతవరకు స్వామివారి దగ్గరికి వెళ్ళలేదు. అష్టపడి అంటే దగ్గర నుంచి, స్వామివారి దగ్గర నుంచి పార్క్లో ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. కానీ ఇంకా నాకు ఆ ఎనర్జీ అయితే విపరీతంగా తగులుతుంది. ఏదో తెలియని ఆనందం, హెవీ ఆనందం, చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకో తెలియదు, అంత ఆనందాన్ని నేను ఇప్పుడు దాకా ఎప్పుడు పొందలేదు అనుకుంటా. చాలా చాలా ఆనందంగా ఉంది. ఆయన కళ్ళు చూస్తున్నప్పుడల్లా ఏదో తెలియని హ్యాపీనెస్తో అయితే ఉంది. మీరు చూస్తేనండి మేబీ నాకు నిజం చెప్పాలంటే వర్ణించడం రావట్లేదు మాటలో. అంత హెవీ 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 హెవీగా ఉన్నారు స్వామివారు. క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కొక్క ఇందాక నేను చూసినప్పుడు స్వామివారిది ఇప్పుడు కిందకి చేస్తున్నాను చూసారా, అక్కడ నాకు క్లియర్గా మా అందరికి కూడా త్రిశూలం కనిపించింది. ఇప్పుడు మళ్ళీ చూస్తే అయితే పోయింది త్రిశూలం. పరశురాముడి ఆయుధం కనిపించింది ఇందాక, ఇప్పుడు ఆ పరశురాముడి ఆయుధం పోయింది. స్వామివారి ఫార్మేషన్స్ మారుతూనే ఉన్నాయి. చాలామంది నమ్మకం ఏంటంటే, ఇప్పుడు మనం పైన ఉంది కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను, పైకి ఇప్పుడు దాకా ఎవ్వరు కూడా అధిరోహించలేదు. ఎవరైతే పైకి వెళ్ళగలుగుతారో అది స్వర్గలోకం అని చాలామంది నమ్ముతారు. అండ్ ఈ స్వామివారి ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ ఎర్త్ అనమాట. ఈ ఎర్త్కి సెంటర్ ఆఫ్ పాయింట్ ఏంటి అని చూస్తే అయితే మౌంట్ కైలాష్ అయితే ఉంటుంది. సో చాలా హెవీ అయితే ఉంటుంది. నేను ఇంకోటి చెప్తాను, నేను బుక్లో చదివింది, స్వామివారి దగ్గర నుంచి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 1 day గడిపాను అంటే బయట ప్రపంచంలో 4 weeks గడిపినట్టంట. అంత హెవీ ఎనర్జీ అయితే ఉంటుంది. అంటే 3 days గడిపితే 3 months గడిపినట్టు ఇక్కడ అంత హెవీ ఎనర్జీ అయితే ఉంటుంది. ఎలా తెలుసుకుంటామండి ఎనర్జీ అని చెప్తున్నావు, నువ్వు బాగానే ఉంది, ఎలా గోళ్ళు అలానే జుట్టు హెవీ 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 హెవీగా పెరిగిద్దంట. అంటే 3 months అంతకుమించి చేంజెస్ ఏమి ఉండవు కదా, అంతకుమించి. సో అదొకటి. ఇప్పుడైతే మనమైతే ఒక ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ దగ్గర అయితే ఉన్నాం. చూడొచ్చు, చాలా 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 ప్యూర్ ఉంది వాటర్. ఎక్కడి నుంచి వస్తున్నారు అనుకున్నారు, డైరెక్ట్గా శివయ్య దగ్గర నుంచి అయితే వస్తున్నాయి. శివయ్య మంచు కరిగి ఇట్లా వాటర్లా ఫామ్ అయ్యి ఇలా అయితే వస్తున్నాయి. ఆహాహా, చాలా 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 సూపర్గా అయితే ఉంది. జస్ట్ చూడొచ్చు, మీరు కూడా
రాలేని వాళ్ళు ఉంటే ఇది మీ పైన చల్లినట్టు అనుకుని చాలా చాలా పేరుంది. నేనైతే ఇప్పుడైతే కొంచెం వాటర్ కూడా తాగుతున్నాను. ఆహా సూపర్, చాలా 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 బాగుంది. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, సూపర్ సూపర్ సూపర్. ఏం వర్ణించగలను ఇంతకంటే. నాకు అసలు మాట్లాడటం రావట్లేదు, తెలియట్లేదు ఏం మాట్లాడాలో కూడా. అంత మహా అద్భుతంగా ఉంది. అంటే వచ్చాను, ప్రతి పెన్ని కూడా వర్త్ అనిపించింది. ఇప్పుడు దాకా చూసిన అన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటి ఒక ఎత్తు. శివయ్య దగ్గర దాదాపు 2 గంటలు కూర్చున్నాను. ప్రతి రూపాయి ఒక ఎత్తులా అనిపించింది. ఎంతసేపు అంటే అంతసేపు కూర్చోబెట్టేస్తున్నారు. సూపర్ 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 ఎక్స్పీరియన్స్. చాలా 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 ఆనందం వస్తుంది, ప్రశాంతత వస్తుంది. కంపల్సరీ రాయండి. నా వెనకాల శివయ్య అయితే ఉన్నారు. అంతే, ఇక మాటల్లో చెప్పలేను. ఓం నమ శివాయ. ఇప్పుడైతే మనైతే దర్శనం అయిపోయింది. నాకు ఒక వీడియో చూసినాం కదా, అదే రోజు అనమాట ఇది వచ్చేసి. మనమైతే దాల్చాన్ ఊర్లో అయితే ఉన్నాం. అసలు సిటీ ఎట్లుంది చూడండి మీరే. సిటీ అయితే మస్తుంది. చిన్న సిటీ, చాలా 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 చిన్న సిటీ ఇది. అసలు ఏమాత్రం కూడా పెద్ద సిటీ అయితే కాదు, చాలా చిన్న సిటీ. కానీ బాగుంది, ఉన్నంత వరకు చాలా క్యూట్గా చాలా సూపర్గా అయితే ఉంది. యా, ఇప్పుడైతే దీంట్లోకి అయితే పోయినాం మనం. ఇప్పుడు చూడండి వేరియస్ వెజిటేరియన్ డిషెస్ అంటే ఉంటాయి చూసి. ఫస్ట్ టైం చైనాలో అసలు ఒక వెజిటేరియన్ హోటల్ పెట్టారని చెప్పినాం. అవ్వ ఏదేదో కొంచెం తిన్నా, కొంచెం అంతే. ఇంకా మిగతా వాళ్ళు ఎవడు ఏది తిన్నా, ఎవడికి అసలు ఉప్పు లేదు, కారం లేదు, ఏమీ లేదు. సో అవాయిడ్ చేయండి చైనీస్ ఫుడ్. అక్కడ వెజిటేరియన్ దొరికినా కానీ మేబీ వెళ్ళకుండా ఉన్నాం, మేబీ వెళ్ళకుండా. నమస్తే గాయస్, మనమైతే పరిక్రమకి అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ అయితే మనం పోనీ ఉంటుంది, పోటర్ ఉంటుంది. పోనీ అంటే వచ్చేసి హార్స్ అనమాట, పోటర్ అంటే ఒక మనిషి ఉంటారు అనమాట. కార్లు అందరూ వచ్చేసి ఓపెన్ సార్ చెయ్యి. మన సార్లు అందరూ వీళ్ళందరూ కూడా దాదాపు వీళ్ళందరూ కూడా మన బ్యాచ్ అనమాట. అందరు కూడా ఇప్పుడు ఈ అన్న లీటర్ ఈ అన్న వీళ్ళందరితో పాటు మనం అయితే వెళ్తున్నాం. హార్స్ ఉంటుంది, కొంత తీసుకుంటారు, బట్ చాలా చాలా తక్కువ మంది తీసుకుంటారు. అందరైతే ఇలా హార్సెస్ ఉన్నాయి చేశారా. హార్సెస్ ఒకటి, పోటర్ ఒకటి, అంటే మనిషి లగేజ్ మోయటానికి కానీ ఏదైనా తీసుకుంటారు. 3 days అయితే పడుతుంది, టోటల్గా 3 days పడుతుంది. టోటల్గా ఫస్ట్ డే వచ్చేసి 14 kilometers, సెకండ్ డే 22 kilometers, మళ్ళీ థర్డ్ డే వచ్చేసి 14 kilometers. సో యా, మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత నడవాలో. మొత్తం కూడా హిల్ స్టేషన్ కదా, మళ్ళీ ఆక్సిజన్ చాలా చాలా తక్కువ ఉంటుంది, కూడా చాలా తక్కువ ఉంటుంది. జస్ట్ చూడండి, సూపర్ 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 అయితే ఉంది. యా, లెట్స్ గో. మనమైతే ఎవడైనా సరే ఇక్కడ ఫుల్ బాడీ ఇట్లా కవర్ చేసేసుకోవాల్సిందే. కళ్ళు, ముక్కుకు ముక్కు, పైన దీని ఇయర్స్, ఫుల్ బాడీ, చేతులకు ఫుల్ బాడీ కవర్ కావాలి. ఒక్కడ కవర్ కాకపోయినా అడ్డం పడతారు అని చెప్పైతే ఈయనైతే చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తున్నారు మన గైడ్ ఆయన వచ్చేసి. సో యా, ఇది వచ్చేసి ఫుడ్ అనమాట. ఇంకా ఫుడ్ ఇక్కడ నుంచి తీసుకుపోతారు. ఇట్లా యాక్స్ ఉంటాయి కదా, ఆ యాక్స్కి ఇందాక కట్టినారు, ఇప్పుడు లేదు. యాక్స్కి అయితే కట్టేస్తారు ఇట్లా ఫుల్ ఫుడ్. వచ్చేసి మన గైడ్స్. యా, లెట్స్ గో. ఓం నమ శివాయ. నమస్తే గైస్, మనం అయితే స్టార్ట్ చేసినాం ఇప్పుడే పరిక్రమ. ఇదంతా కూడా వ్యూ అద్భుతంగా ఉంది. వ్యూ అయితే ఇక్కడ బేసిక్గా మనకైతే రెండు తరపున అయితే డబ్బులు తీసుకున్నారు, పోటర్ అలానే గుర్రం. కానీ గుర్రం అయినా వచ్చి పోటర్ అయిపోయాడు. ఆఫ్కోర్స్ వాళ్ళకి కూడా పైసలు మిగులుతాయి కదా. చాలామంది అనుకోవచ్చు అంటే పుణ్యం కావాలి అంటే మనమే నడవాలి అని. వాళ్ళకి 3 daysకి అయిన ఛార్జ్ ఎంతో తెలుసా? ర్యాండమ్గా గెస్ చేసేయండి. 3 daysకి అయిన ఛార్జ్ ఎంతో? 54,000 వాళ్ళకి 3 daysకి మనం ఇస్తున్న ఛార్జ్ వచ్చేసి. సో ఆఫ్ కోర్స్ కష్టం ఉంది, దాని తగ్గ ఫలితం కూడా ఉంది. సో యా, దట్స్ ఇట్. మస్తు స్పీడ్ పోతుర్రు. నాకు చాలామంది చెప్పింది ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పీడ్ పోవద్దు, చాలా చాలా స్లోగా పోండి అని. సో విపరీతమైన స్లోగా పోతున్నాను నేను. చూసారా, ఇది వచ్చేసి యమ ద్వారం అంటండి. బేసిక్గా ఇక్కడికి వచ్చినప్పుడు మనం యముడికి చెప్పాలన్నమాట, ఇలా శివయ్య దర్శనానికి వస్తున్నా, నన్ను ఏమీ చెయ్యొద్దు అన్న సిగ్నిఫికెన్స్ అనమాట, అన్న మీనింగ్ అనమాట. ఇది వచ్చేసి
కొంతమంది ఎక్కేస్తారు. బేసిక్గా నేనైతే 99% ఆ శివయ్య కనుక నన్ను అనుగ్రహిస్తే గుర్రం కేవలం కాళ్ళతోనే నడవాలని అయితే కోరు. బట్ అది మన చేతిలో లేదు. మళ్ళీ ఇంత దూరం రాలేదని చెప్పి ఆప్షన్ లేకుండా గుర్రం అయితే తీసుకున్నాను. 110%, 1000% 3 days అయితే చేసి తిడతా, అదైతే నో డౌట్. బట్ గుర్రం ఎక్కడం అన్నది ఒక చిన్నదన్నమాట. యా, వ్యూస్ చూడండి అద్భుతంగా ఉంది. మన హార్స్ అన్నదిగో చాలా 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 బాగుంది. ప్రజెంట్ అయితే హార్డ్లీ ఒక 2 kilometers నడిచి ఉంటాను. హార్డ్లీ చెప్తున్నాను, నడిచి కూడా ఉండకపోవచ్చు, చెప్పలేను. ప్రజెంట్ వరకు అయితే అసలు ఏమాత్రం కూడా ప్రాబ్లం అయితే లేదు, దేవుడిది అయితే. యా, ఓం నమః శివాయ. మనమైతే ఇలా నడుస్తున్నావా, టిబెటియన్స్ ఉంటారు చూసారా, టిబెటియన్స్ ఎలా చేస్తారు అంటే మనకి 3 రోజులు పట్టిద్ది నడిస్తే. గుర్రమైనా సరే 3 రోజులు. టిబెటియన్స్ ఇలా చేస్తారు. ఫస్ట్ ఇలాగ నిలువంతర పడుకొని గీతలో గీసుకొని మళ్ళీ ఆ గీత దగ్గరకు వస్తారు. ఆ గీత దగ్గరకు వచ్చి మళ్ళీ ఇట్లా పడుకొని మళ్ళీ ఇట్లా స్నానం చేసి ఇలా అయితే వస్తున్నారు చూడండి. బాబోయ్, సూపర్ సూపర్ స్ట్రాంగ్ ఉండాలి, పిచ్చ ఇది ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అసలు వాళ్ళకి. వెరీ వెరీ గ్రేట్. మనకైతే వీళ్ళు ఫస్ట్ టైం ఎదురయ్యారు. మనకి మామూలుగా అన్నాళ్ళతో మాట్లాడితే అర్థమైంది ఏంటంటే చాలామంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. అంటే చాలామంది అంటే బాగానే చేస్తారనేది చాలామంది చెప్పారు. మనకైతే వాళ్ళే వెళ్తే ఫస్ట్ టైం అనమాట ఎదురవడం. చూడండి గుడి ఎక్కడ కట్టారు, చిన్న బుద్ధుడు గుడి అంట, కొండల మధ్యలో కట్టారు. ఇక్కడ అందరూ చేస్తారు A to Z. చైనీస్, ఇండియన్, మళ్ళీ దీని ఏమంటారు టిబెటియన్స్, నేపాలీస్, 4 కంట్రీ వాళ్ళు కూడా చేస్తున్నారు. 4 కంట్రీ వాళ్ళు కూడా అంటే ఎగ్జాక్ట్గా వీళ్ళు వాళ్ళని చెప్పలేదు కానీ ఐడెంటిఫై చేయొచ్చు కదా, అట్లా అనమాట. వీళ్ళెంత తక్కువ మాట్లాడాలి, నేను కూడా తక్కువ మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా, ఆయుసం వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ ప్రతి కిలోమీటర్కి ఒకటి ఇలాగ సీసీ కెమెరాస్ ఉన్నాయి చూసారా. సీసీ కెమెరాస్ కంప్లీట్ సోలార్ మీద రన్ అవుతాయి. విండ్ పవర్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏం చేసినా కానీ అర్థమైపోద్ది అన్నమాట. ఏం చెప్పాలన్నా, నాకు 50 ఏళ్ళు ఇంకా ఎట్లా నడుస్తున్నా చూడు, అందరూ ఇన్స్పిరేషన్ తీసుకొని చూడండి. ఇవన్నీ కూడా మన వైజాగ్లో ఎల్లోరా కేవ్స్ కానీ ఇలాంటివి ఎలా ఉంటాయి అలా అయితే ఉన్నాయన్నమాట. అంటే చెక్కటం క్లియర్గా కనపడట్లేదు మనకేమి, బట్ ఒక న్యాచురల్ ఫార్మేషన్లో అయితే కనిపించట్లేదు. ఇది అష్టపద్దు అనుకుంటా నాకు తెలిసినంతవరకు. ఈ మౌంటైన్ పేరు వచ్చేసి అష్టపద్దు అనమాట. సో జస్ట్ చూడండి ఎంత బాగుంది ఇక్కడికి వచ్చాక. జస్ట్ ఆ సౌండ్ రండి, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. విన్నరా ఎట్లా అనిపించింది? మస్తు అనిపించలే? ఆ సౌండ్ ఏంటి అసలు ఇప్పుడు దాకా ఎంత నడిచినా కానీ మేబీ అలుపు వద్దేమో అనిపిస్తుంది. ఇవి చూడండి, ఇవి వచ్చేసి మౌంటైన్ గోట్స్ అనుకుంటున్నాను నేనైతే, తెలియదు మౌంటైన్ గోట్స్ కాదో కూడా. చూడండి మొత్తం మొహం చూస్తే ఆవులా ఉంది, బాడీ చూస్తే అయితే షీప్లా ఉంది. ఫస్ట్ టైం చూడటం. చిన్నప్పుడు ఇలా ఉన్నాయి చూడండి ఒకసారి, చిన్నప్పుడు ఎలా ఉన్నాయి, చిన్నప్పుడు అయితే ఇలా ఉన్నాయి, పెద్ద అవుతున్న కొద్దీ ఇలా అయితే అవుతున్నాయి. కూల్, చాలా డిఫరెంట్గా ఉంది యానిమల్. నేను ఎప్పుడు చూడలే పర్సనల్గా. ఇది చూసారు ఆయన ఇంపార్టెన్స్ అనుకుంటూ వస్తుంది. టైప్ టిబెటియన్ ఆయన చూడండి, శివయ్య మీద ఉన్న ప్రేమ లాంటిది. ద్వారాలతో అంటే చాలా చాలా కష్టం రెగ్యులర్ కంటే కూడా. ఇప్పుడు దాకా 18 kilometers కవర్ చేసిన కరెక్ట్గా చూసినప్పుడే. అనుకోవచ్చు సార్ గిరి ప్రదక్షిణ 24 kilometers ఉంటుందండి, అరుణాచలంలో ఇదే ఉందండి అని. ఇది వచ్చేసి హై ఆల్టిట్యూడ్ రీజియన్ అనమాట. అంటే ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడైతే ఆక్సిజన్ తక్కువ ఉంటుందో నడవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు మనం 6000 feetలో ఉన్నాం. 6000 feet ఇప్పుడు చూసుకోండి ఆక్సిజన్ ఎంత తక్కువ ఉంటుందో. ప్రతి 1 kilometer కూడా చాలా 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 శ్వాస తీసుకోవాలి. జస్ట్ చూడొచ్చు, తక్కువ చేద్దాం. స్వామివారి దయతో వెదర్ అయితే మనకి ఇప్పుడు దాకా చాలా అనుకుంది. యాక్చువల్లీ నా మైక్ పని చేయట్లేదు,
ముందు దాకా కూడా ముందు ఒక 4-5 వీడియోలు వరకైతే లేవన్నట్టు. జస్ట్ 4-5 వీడియోల్లో కూడా జస్ట్ నేను ఇలా తిరుగుతూ స్వామివారే, ఇప్పుడంటే లేదు కానీ స్వామివారు జస్ట్ నేను ఇలా తిరుగుతూ స్వామివారే కైలాస పర్వతమే. ఆ స్వామివారే నా పక్కనే నడిపిస్తున్నట్టుగా ఉంది. హార్స్ తీసుకోవచ్చు కానీ నేనైతే ఒక గొప్ప గట్టిగా ఒక ముండిగా అనొచ్చు, గట్టిగా అంటే కూడా లేదు, నేను నడిచే స్వామివారి దగ్గరికి చూడాలి, స్వామివారి గిరి పరిక్రమం నేను నడవాలి అన్న ఒక గట్టి సంకల్పం, మొండి సంకల్పంతో అయితే చేస్తున్నాను. లేకపోతే అసలు ఎప్పుడో గుర్రకేయాలి. చూద్దాం స్వామివారు నన్ను అనుగ్రహిస్తారు లేదా అన్నది. ఓం నమః శివాయ. స్వామి వారికి అందరూ కూడా దండం పెడుతున్నట్టుగా ఉంది. చూడండి స్వామివారు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్నారు. స్వామివారు అసలు అచ్చు గుద్దినట్టు నిజంగా దండం పెడితే ఎలా అయితే ఉంటుందో అచ్చు అలానే ఉన్నారు స్వామివారు. మొత్తం కూడా స్వామివారి చుట్టూ అంతా కూడా ప్రొటెక్షన్ లాగా నందీశ్వరులు అయితే ఉన్నారు. 360 degrees కూడా మనం ఏ కొండ చూసినా కానీ నందీశ్వరుల ఆకారంలోనే కనిపిస్తున్నారు స్వామివారికి, చాలా ప్రొటెక్షన్తో అన్నట్టు. జస్ట్ చూడండి, అబ్బాబాబా కొండలో పండుగలా ఉంది చూస్తుంటే. స్వామివారు చూడండి. మనమైతే పొద్దున్న 11:30-11కి అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు దాదాపుగా 5:30 అయితే అవుతుంది. దాదాపు ఒక 18 kilometers అయితే కవర్ చేసినాం. నాకు తెలిసినంత వరకు అనుకుంటున్నాను మనం ఉండే హోటల్ కనిపిస్తుంది, హోటల్ చిన్నది అదే. మొత్తం కూడా అప్స్ ఉన్నాయి కదా, అప్స్ ద్వారా వెళ్ళాలి. బాబోయ్, అప్స్ ద్వారా వెళ్ళటం చాలా 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 కష్టంగా ఉంది, కఠినంగా ఉంది. ఇప్పుడు దాకైతే మనకైతే శివయ్య కనిపిస్తున్నారు కదా ప్రతి దగ్గర. శివయ్య దర్శనం ఎప్పుడే అయిపోయింది, వాళ్ళ అబ్బాయి దర్శనం అయితే కలిగింది. మీరు కూడా చూసేయండి. ఇక్కడ మీరు జస్ట్ ఇది చూడండి, జస్ట్ షాడోని మాత్రమే గమనించండి. ఎలిఫెంట్ ట్రంక్ వచ్చేసి ఎలిఫెంట్ నోరు చాపుతున్నట్టుగా ఉంటుంది, గణేషుల్లాగా. గణేషులు కూడా మనకైతే దర్శనం అయితే ఇచ్చేసారు ఫైనల్గా. సూపర్ హ్యాపీ. దాదాపుగా మన రూమ్కి అయితే రీచ్ అయిపోయినామండి. హార్డ్లీ ఇంకొక 1/2 kilometer to 1 kilometer ఉండొచ్చు అనుకుంటా. అసలు ఈ లేక్ చూడండి ఎంత బాగుందో. సౌండ్ ఏంటండి, నాకు ఈ సౌండ్ వింటూనే కూర్చుంటున్నా నేను. చిన్న వంతెన అనమాట, దీని నుంచి దాటుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా.